శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మనము వృద్ధాశ్రమము, అనాథాశ్రమాల్లో ఉండే వాళ్ళ గురించి ప్రార్థన చేసుకున్నాము. మా వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులని పిల్లలు అక్కడ వదిలిపెడుతున్నారంటే ఒక విషయం ఏంటంటే మనం వాళ్ళని తిట్టొద్దు. వాళ్ళ కోసం కూడా వాళ్ళకి మారు మనసు కలగాలని ప్రార్థన చేద్దాం. అనాథాశ్రమంలో ఉన్న పిల్లల గురించి ప్రార్థన చేయాలంటే వాళ్ళని తల్లి ఎందుకు అనాథాశ్రమంలో వదిలిపెట్టింది, అది తల్లి పరిస్థితి ఏంటి, తల్లి పరిస్థితి ఏదైనా ఉంటే వదిలేస్తుందా అని మనం క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఆమె పరిస్థితిలో మనం ఉంటే కానీ మనకు ఆ నొప్పి బాధ తెలియదు. ఓకేనా? వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. కృపాశక్తి సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని వేణువులతో కొనియాడుచున్నాము తండ్రి. సహాయం చేయండి తండ్రి. వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళకి అన్ని సహాయాలు చేయండి తండ్రి. వాళ్ళకి అనారోగ్యాలు ఉంటే మీరే పరమ వైద్యుడై వాళ్ళని కాపాడండి తండ్రి. వాళ్ళకి సహాయం చేయండి తండ్రి. వాళ్ళ అనారోగ్యాలను తీసివేయండి తండ్రి. అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి ఏమేమి సౌకర్యాలు కావాలో అవన్నీ మీరు దయచేయండి తండ్రి. మీ చిత్తాన్ని మేము నెరవేర్చలాగా సహాయం చేయండి తండ్రి. ఆ శక్తి ఇవ్వండి తండ్రి. ఇంతకన్నా మిమ్మల్ని మేము ఏమి అడగగలము తండ్రి. నీ చిత్తమే మా ఎడలో నెరవేరాలని కోరుకుంటూ యేసయ్య కృపా నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.